రెడ్డి గారు చేసిన తప్పు. ఆ రోజు మీ మీద పెట్టకపోవటం, చెప్పులు చూపించినటువంటి ఒక నాయకుడి మీద పెట్టకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు. ఈ రోజు వ్యవస్థీకృతమైనటువంటి కేసులు మీరు సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిస్టులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులను పెడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఐటీడీపీలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల మీద కానీ ఇటు జనసేన కార్యకర్తల మీద కానీ పెట్టకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు. ఈ రోజు ఒకే కేసులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాల పోలీస్ స్టేషన్లలో అదే కేసు రిజిస్టర్ చేసి ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో మళ్ళీ అరెస్ట్ చేసి వ్యవస్థీకృతమైనటువంటి కేసులు పెట్టి హైకోర్టు తోటి చీవాట్లు తింటున్నటువంటిది కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఈ రకమైనటువంటి పరిపాలనే ముందుకు సాగుతుంటే ఈ రోజు ప్రజలు తిరగబడుతున్నారు. నిన్న తునిలో చూసాము ప్రజలు ఏ రకంగా తిరగబడ్డారు అనేటువంటిది చూసాము. ఆయన ఫోటోలు తీస్తున్నాడు, స్క్రీన్ షాట్లు తీస్తున్నాడు. మరి పోలీస్ కేసు పెట్టాలని ఏమన్నా టీడీపీ ప్రతినిధి ఏమన్నా ఉన్నారేమో. పరిపాలన చెయ్యండి అంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు కాబట్టి గడిచినటువంటి సంబంధం లేదన్నారు కదా, మాకు సంబంధం లేదు. అది ఏ ఛానల్? మీరు అధికారం నుంచి దిగిపోండి. మీరు చెప్పండి, పరిపాలన చెప్పండి. 2019 నుంచి మీకు సంబంధం లేదన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మీరు ఆదర్శంగా తీసుకుంటే దిగిపోండి. మీరు చేత కాకపోతే కాలమే ఆగిపోదు కదా. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెత్త పరిపాలన మీరు ఒప్పుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెత్త పరిపాలన. విజయ్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నారు మాట్లాడలేదు కదా, అర్థం కాదు. పోల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గంజాయి పట్టుబడుతుంటే మరి ఎందుకు యాక్షన్ తీసుకోవచ్చు? సుజాత గారు, అసలైన సుజాత గారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా? సుజాత గారు ఒక్క నిమిషం, సుజాత గారు ఒక్క నిమిషం. అసలైన ప్యాప్లో ఎస్కోబార్ ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు? ఓకే ఒక్క నిమిషం అండి. సుజాత గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాపులో వేసుకోవాలంటానికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈడీ కేసులున్నాయి, బాబాయ్ నరికి చంపినటువంటి కేసులున్నాయి, సొంత బాబాయ్ నరికి చంపిన కేసులున్నాయి, తల్లిని కూడా కోర్టుకు లాగినటువంటి కేసులున్నాయి, సొంత చెల్లిని నీ సైకో టీమ్ తో ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి అర్హతలు కలిగిన నాయకుడు మీ నాయకుడు ప్యాబులో వేసుకోబారని చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి కనీసమైన అర్హత కూడా నీకు లేదు. ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. ఓకే వెయిట్ ఒక నిమిషం విజయ్, ఒక నిమిషం. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సుత్తపూసే, మీ నాయకుడు దొంగ, మీ నాయకుడు దొంగ. విజయ్ ఒక్క నిమిషం, క్రాస్ టాక్ వద్దు. ఆవిడ మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడలేదు. మాట్లాడే మాట కాదు సార్, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు అగౌరవంగా అశుద్ధంగా నేను ఒక మాట మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చేతులు కడుకొని కూర్చోడానికి మేము ఉంటాం కదా. తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేస్తున్నాం, మా పార్టీ నాయకులు